హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. దానికోసం ముందుగా అయితే మనం 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం అయితే ఉల్లిపాయలు, కొబ్బరి అయితే వేయించి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇలాచీలు, లవంగాలు కూడా వేసి ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. మనం మిక్సీ జార్లో వేసేసి ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా అయితే మొత్తం ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి, అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో అయితే పెట్టి ఉడికించుకోవాలండి. అండ్ ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టడం వలన పీసెస్ అనేవి గట్టి పడిపోతాయి. చూడండి, ఇక్కడ వాటర్ అన్నీ వచ్చి ఇంకిపోయాయండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా అండి. ఇక్కడ చూపించిన విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే స్లోగా అయితే కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ కర్రీ అనేది ఇలా చేయడం వలన టేస్ట్ అనేది చాలా సూపర్గా అయితే వస్తుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఈ మసాలాతోనే మనకి చికెన్ కర్రీ అనేది మంచిగా కుదురుతుందండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వలన చికెన్ కర్రీ అనేది కొంచెం గ్రేవీ వస్తుందండి. అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలి. 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే చికెన్ అంతా కూడా ముందే ఉడికిపోయింది కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయడం వలన వాటర్ ఉంటుంది. అందుకనే 1/2 గ్లాస్ వరకు అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చికెన్ అయితే దగ్గర పడింది కదా అండి. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.